ఈ బఫూన్ కూడా ఇద్దరు జోకర్లు అనమాట. సో వీళ్ళు ఒకటి ఎట్టుందంటే కొట్టుడు పాడిచ్చుడు నీ తల్లి ఇదే తరహాలో ఉందన్నమాట రాత్రి ఎపిసోడ్ మొత్తం. మాట్లాడుతుంటే నువ్వేమన్నా అడ్వకేటా తనకి సలహా ఇవ్వటానికి, నేను లేపితే మంచోడు కాదంటాడు. బాడీ గార్డ్స్ వీళ్ళిద్దరు అని. తర్వాత అక్క ఎయ్యి అన్నట్టు అనిపించింది. ఈచ్ అండ్ ఎవ్రీ పాయింట్ కూడా రాత్రి జరిగిన నామినేషన్స్ సో పర్సన్ టు పర్సన్ నామినేషన్స్ కాదు, ఇవి ఖచ్చితంగా టీమ్ టు టీమ్ నామినేషన్స్ అనమాట. సో నా టీం నువ్వు నామినేట్ చేస్తే నేను నామినేట్ చేస్తా. అండ్ అదే విధంగా సో ఇవి బ్యాక్ క్లాష్ అనమాట. సో లాస్ట్ వీక్ లో నన్ను ఈ పాయింట్ మీద నువ్వు నన్ను నామినేట్ చేశావు కాబట్టి ఇప్పుడు నేను నిన్ను నామినేట్ చేస్తానని చెప్పేసి నామినేట్ చేయటం. అయితే ఈ ఎపిసోడ్ మొత్తం మీద మనం చెప్పుకోవాల్సిన క్యారెక్టర్లు మూడు, ఒకటి సోనియా, యష్మి అండ్ అదే విధంగా నబేల్ అనమాట. సో ఈ ముగ్గురు గురించి చెప్పుకోవాలి. బట్ సోనియా గురించి మనం చెప్పుకోవాలంటే ఖచ్చితంగా వెనకున్న 2 తోకల గురించి కూడా మనం చెప్పుకోవాలి. సో నిఖిల్ అండ్ నబీల్ అనమాట. ఈ నా బట్టలకి ఇంకెప్పుడు తెలిసి వస్తుందో కానీ సో నాకైతే చిరాకు వస్తుంది. సో ఆడదాని వెనకాల అంతా తోక ఒప్పుకొని తిరగటం అనేది నాకైతే నచ్చలేదు. సో ఈ విషయాన్ని నేను తీవ్రంగా ఖండిస్తున్నాను అనమాట. మ్యారీగోల్డ్ బిస్కెట్లు ఎక్కడ దొరికితే చెప్పండి, నేను కూడా ప్యాకెట్ కొనుక్కుంటాను. సో నేను ఎందుకు బ్రో ఇంత మాట అన్నావంటే, సో ఖచ్చితంగా బ్రో ఖచ్చితంగా అనాలి. సో రాత్రి యష్మి అండ్ సోనియా ఇద్దరు బలబలాలు నిరూపించుకుంటా సో వాళ్ళు పోటీ పడతా మాట్లాడుకుంటుంటే పృథ్వీ గాడికి నిఖిల్ గాడికి ఎందుకు కదిలితే వెళ్తారు. సో నబీలు యష్మి సోనియాని పిన్ చేస్తుంటే సో వెనకుండి సో నిఖిల్ పృథ్వీ ముందుకు పోయి మాట్లాడతారు. అంత అవసరం ఏముంది మచ్చా. సో తనలిద్దరు నామినేషన్ నబీల్ సోనియా నామినేట్ చేస్తున్నాడు, అప్పుడు వాళ్ళిద్దరు మాట్లాడుకోవాలి, వీళ్ళకెందుకు. సో ఇది పాయింట్ కాదు, ఇది కరెక్ట్ కాదు అన్నది నా ధోరణి అనమాట. అండ్ అదే విధంగా సో యష్మి నామినేషన్ చేసిన పాయింట్స్ కి అయితే అసలు సౌండ్ లేవు అనమాట. సో తన ఇన్హ్యూమర్ బిహేవియర్ తో సోనియా ఆ టాపిక్స్ అన్నిటిని వైలేట్ చేయాలని చూసింది. బట్ యష్మి మాత్రం తగ్గలేదన్నమాట. ఎయ్యి అన్నట్టు అనిపించింది. ఈచ్ అండ్ ఎవ్రీ పాయింట్ కూడా గిల్లి అవతలేసింది అంతే. ద ఫస్ట్ వన్, సో నీకు మాటలో నువ్వు మనుషులను ఆయుధాల్లాగా వాడుతున్నావు. ఫస్ట్ వన్ క్లియర్ అనమాట. సో ఎవరిని వాడావంటే సో తెలుసు, పేరు చెప్పలేదు. అండ్ తర్వాత నిఖిల్ అండ్ పృథ్వీ మీద ఉన్న ఇంట్రెస్ట్ నీ గేమ్ మీద లేదు, క్లియర్ కట్ గా చెప్పేసింది. అండ్ మూడోది, సో వాళ్ళని నువ్వు ఏ విధంగా అంటే ఉసుగొలుపుతున్నావు అనమాట. సో పోండ్రా మీకు ఎందుకు చూసుకుందాం పోండి అని చెప్పేసి నువ్వు వాళ్ళని ఒక వెపన్ లా యూజ్ చేసి సో వాళ్ళతో ఆడుకుంటున్నావు అని చెప్పేసి కరెక్ట్ గా 2 పాయింట్లే మామూలుగా వెళ్ళలేదన్నమాట. సో ఎపిసోడ్ మొత్తం మీదకి హైలైట్ అనమాట. హైలైట్ వచ్చి దాన్ని డిఫెండ్ చేసుకోవడానికి సోనియా చచ్చిపోయింది అనమాట. అంటే నాకు బలం ఉందిరా, నేను కొడితే ఇక ఎవరికన్నా ఏదన్నా అయిపోయింది అని చెప్పేసి నేను రావట్లేదు, నేను బర్రాబర్ మగపిల్లల కన్నా నేను స్ట్రాంగ్ క్యాండిడేట్, వాళ్ళకన్నా నాకు పాపం ఎక్కువ, అసలు నేను బరిలో దిగితే ఇక బతికేది ఎవడు లేడు. నాకు 2 నిమిషాలు టీవీ కట్టేసి వెళ్ళిపోదాం అనిపించింది అనమాట. నాకు ఈ మాటలు వినడం కన్నా సో దొకటి మా ఊర్లో బిల్డప్ బాబాయ్ అని మనకు అన్నట్టు సో మా ఊర్లో కూడా ఒకడు ఉన్నాడు అనమాట, బెత్తర సత్య అని. వాడు కూడా ఇలానే మాట్లాడతాడు అనమాట. నేను లేపితే మంచివాడిని కాదంటాడు. వాడు మంచం మీద దిగేది లేదు, ఆ మంచితనం చూసేది లేదు మనం. సో అలానే ఉండదు, నేను లెగితే మంచివాడిని కాదంటాడు. ఇప్పుడు లెగురా సాయం చూద్దాం అని అంటే మాటలు ఎంతసేపు అటక్కన అనేసి వదిలేయచ్చు అనమాట. అయితే తను ఇంకొక మాట కూడా ఉందనమాట. సో సోనియా ఇక తను ఫైట్ చేయలేకపోయింది. సో ఫైట్ చేయలేక సో ఏదైతే ఈ విష్ణుప్రియ నందో సో అడల్టరేటెడ్ కామెడీ అని చెప్పేసి సో అదే తీరులో రాత్రి నోరు జారటం జరిగింది. నువ్వు నిఖిల్ని పృథ్వీని చూస్తే మేమేం వెళ్తాం. సో అది అంటాం కూడా ఎంత సెడ్యూస్డ్ వే సంథింగ్ ఇలా అంటారు చూడండి. సో తను ఒక కామ వాంఛిత చూస్తున్నాను లేకపోతే ఇంకోటి ఏదో ఒకటి, సో నువ్వు అట్లా చూస్తే మేమేమో అంతామని చెప్పేసి సో అనింది. తర్వాత ఆ మాటకి తను బాధపడింది అనమాట. సో ఈ మాట ఎంతైనా కానీ తప్పే. సో ఒకటి నువ్వు పోటీ పడలేకపోతున్నావు, తను స్ట్రాంగ్ పాయింట్ తో నామినేట్ చేస్తుంది, సో నువ్వు దాన్ని డిఫెండ్ చేసుకోలేకపోతున్నావు, అందుకని చెప్పేసి నువ్వు ఏది పడితే అది వల్గరగా మాట్లాడితే పీపుల్ వీఆర్ వాచింగ్ మచ్చా. సో ఫ్యామిలీ ఉంది బయట, సో ఫ్యామిలీ ఉంది, వాళ్ళు ఏమనుకుంటారు ఎట్లా బిహేవ్ చేస్తే, తప్పు కదా. సో అయితే కొడతానంటావు, లేదు అని అంటే సో ఇట్లా మాట్లాడతావు. సో తర్వాత నబీల్, ఇంకా నబీల్ మాస్టర్ అయితే ఇంకా మామూలుగా లేదు. ఇది ఒకటి ఎట్టుందంటే కొట్టుడు పాడిచ్చుడు నీ తల్లి ఇదే తరహాలో ఉందన్నమాట రాత్రి ఎపిసోడ్ మొత్తం. సో నబీల్ ని కూడా డిబేట్ చేసి ఒక పాయింట్ కాడ నుంచి తిప్పి 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 తేవాలని చూసింది మనోడు. హలో మేడం 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 హోల్డ్ హోల్డ్ హోల్డ్, నేను చెప్తుండే నాది అయిపోయిన తర్వాత నువ్వు చెప్పనేసి మాట్లాడడం జరిగింది. అండ్ తర్వాత కొన్ని పాయింట్లు కూడా సో దాంట్లో మాట్లాడుతున్నప్పుడు మధ్యలో సో పృథ్వీ నిఖిల్ మీకెందుకురా, దాని పని దాన్ని కానివ్వండి, మీకేందంత నాకు అర్థం కాలేదు. సో నబీల్ పాయింట్ చేసి మాట్లాడుతుంటే వెనక నుంచి వీళ్ళిద్దరు వెళ్తున్నారు, అప్పటికి యష్మి అంది సో మీకు ఏమైనా బాడీ గార్డ్సా వీళ్ళిద్దరు అని. తర్వాత మళ్ళీ పృథ్వీ అంటే నబీల్ మాట్లాడుకుంటుంటే సోనియా మాట్లాడుతుంటే నువ్వేమైనా అడ్వకేటా తనకి సలహా ఇవ్వటానికి. సో అసలు రష్మి కూడా రాత్రి ఇన్వాల్వ్ అయిన ప్రతి పాయింట్ కూడా పర్ఫెక్ట్ గా అనిపించింది. అండ్ నబీల్ అయితే సోనియాకి చొప్పలు చూపెట్టాడు. సో ఏం చేయలేక సో నవ్వుతో సమాధానం చెప్పినట్ట, నవ్వుతో సమాధానం ఏం లేదు ఇంకా. సో ఆల్రెడీ మనకు అర్థమైపోయింది బఫూన్ అయిపోయింది రాత్రి అని చెప్పేసి. సో ఈ బఫూన్ కూడా ఇద్దరు జోకర్లు అనమాట. సో వీళ్ళిద్దరు పాయింట్లు ఇలా వచ్చినాయి అనమాట. అండ్ ఇంకా స్ట్రాంగెస్ట్ గా రాత్రి ఎపిసోడ్ లో ఇంకా స్ట్రాంగెస్ట్ నామినేషన్స్ ఏమైనా ఉన్నాయి అంటే బుల్షిట్ నామినేషన్ ఒకటి ఉన్నది. అసలు బుల్షిట్ లో కాదు, మైండ్ లేదు,
ఏదో చెప్పాలి కాబట్టి చెప్పాను అన్నట్టు విష్ణుప్రియ వచ్చింది, ఆకుపాకు కరివేపాకు అందు, తర్వాత నాకే క్లారిటీ లేదందు పై కూర్చుంది. ఎంతవరకు ఇది? అండ్ అదే విధంగా మణికంఠని యష్మి ఆల్రెడీ చెప్పింది క్లియర్ గా, నేను ఈ హౌస్ లో ఉన్నంత కాలం నిన్ను నామినేట్ చేస్తూనే ఉంటా, బరాబర్ చేస్తా అండి. సో అన్నట్టుగానే నామినేషన్స్ అయితే తను చేసింది. అయితే స్ట్రాంగ్ గా లేవు, వీక్ గా ఉన్నాం అన్న పాయింట్ మీద తను నామినేట్ చేసింది. సో ఈ విషయాన్ని తను ఒప్పుకుంటాడా లేదా అన్నది కదా మనం చూడాలి. అయితే నేనైతే స్ట్రాంగ్ గానే ఉన్నాను, నాకు ఆ బలం ఉంది, బట్ నేనైతే వీక్ గా లేను. సో మెంటల్లీ ఫిజికల్లీ నేను చాలా స్ట్రాంగ్ గా ఉన్నానని చెప్పేసి సో కౌంటర్ దాఖలు చేశాడు. కానీ దానికైతే తను ఒప్పుకోలేదు అనమాట. సో నామినేషన్ అయితే వెళ్ళింది. అయితే నేను నామినేషన్ ఒప్పుకోను, సో నేను నామినేషన్ కి రాను అంటే తన పాయింట్ ని చెప్పింది, వీడు డిఫెండ్ చేసుకున్నాడు, పోయి నామినేషన్ క్యాడర్ లో నుంచోవాలి. సో రాత్రి అదే నుంచున్నాడు. సో ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తున్నారు, మీరైతే ఖచ్చితంగా లైక్ చేయండి, షేర్ చేయండి, అండ్ డోంట్ ఫర్గెట్ టు క్లిక్ ది బెల్ ఐకాన్. థ్యాంక్ యూ.